ఏపీలో వైసీపీ అధినేత రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. అంతేకాదు ఎంతో భిన్నంగా సాగుతుందని ఒప్పుకోవాలి. ఆయన ట్రెడిషనల్ పాలిటీషియన్ గా ఎక్కడా కనిపించరు. రొటీన్ రాజకీయాల జోలికి అసలే వెళ్లరు. అంతేకాదు ఆయనది అంతా డైరెక్ట్ కనెక్షన్, అది కూడా ప్రజలతోనే. పార్టీ వ్యవస్థ, నాయకులు, క్యాడర్ వీటిని మించి ఆయన జనం వైపే ఎక్కువగా చూస్తారు. దాని మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారని విశ్వసిస్తారు. ఆ తర్వాత రెండో వైపు చూసేది, ఆలోచించేది దేవుడి వైపే. ఇలా చూస్తే కనుక గడిచిన 80 దశాబ్దాల దేశ రాజకీయాల్లో జగన్ లాంటి నాయకుడు మరొకరు లేరు అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన పందమే వేరు. తను ఏది నమ్మితే అదే ఆచరిస్తూ ఉంటారు. అందులో కష్టం, నిగష్టం, నింద అయినా పూర్తిగా తానే భరిస్తారు. సాధారణంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులను చూసినప్పుడు వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ మీడియాలో కనిపించాలని చూస్తారు. ప్రతినిత్యం ప్రతి నిమిషం కూడా తమ గురించి చెప్పుకుంటూ పబ్లిసిటీకి కోరుకుంటూ ఉంటారు. కానీ జగన్ మాత్రం ఒక మీడియా అధిపతి అయి ఉండి దీనికి చాలా దూరంగా ఉంటారు. ఆయనది డైరెక్ట్ స్పీచ్. అంటే ప్రజలతో మాట్లాడడమే. ఈ మధ్యలో ఉన్న మీడియాని, మాధ్యమాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆయన ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నాయకుడు అయి ఉండి కూడా రోజులు తరబడి ఆయన ఊసు లేకుండా గడించిపోతున్నారు. అంతేకాదు తన మీద విమర్శలు వచ్చినా ఆయన స్వయంగా వచ్చి రిప్లై ఇచ్చిన సందర్భాలు బహు తక్కువ. దేనిని ఆయన జనం ముందు పెట్టి వారే తీర్పు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇక జగన్ తన తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొన్ని వివాదాల్లో విపక్షాలు ఆయన పేరు జోడించాయి. ఆ సమయంలో కూడా ఆయన పెదవి విప్పింది లేదు. ఇక 2009లో ఆయన కడప నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఇక కేవలం 3 నెలల ఎంపీగా ఉండగా తన తండ్రి వైఎస్ఆర్ మరణంతో ఆయన తొలిసారి జనం ముందుకు వచ్చారు. నల్ల కాలువ వద్ద ఆయన తొలి స్పీచ్ తో జనాల అంతా కేర్ ఆఫ్ వైఎస్ఆర్ గానే చూశారు. అలా జగన్ సొంత రాజకీయాలకు అడుగు మొదలు అయ్యింది అని చెప్పాల్సిందే. ఇక జగన్ తను తొలిసారి కడప నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనతో పాటు తల్లి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో జగన్ మీద వచ్చిన తొలి ఆరోపణలు ప్రత్యర్థులు చేసినవి ఏంటి అంటే, తన తండ్రి శవం ఉండగానే సంతకాలు ఎమ్మెల్యేలతో చేయించుకొని సీఎంగా కావాలని చూశారు అని అంటుంటారు. అది నిందో నిజమో జగన్ ఏ రోజు పెదవి విప్పింది లేదు. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది లేదు. ఆయన అనుచరులు, అభిమానులే అనేక సార్లు వాటి మీద స్పందించారు. ఇక ఉప ఎన్నికల్లో గెలిచి 2014 ఎన్నికలకు ఏపీలోని టీడీపీకి గట్టి పోటీగా నిలిచిన జగన్ నాడు 2014 ఎన్నికల్లో జగన్ మీద వచ్చిన అతిపెద్ద ఆరోపణ అవినీతి అక్రమాలకు సంబంధించినదే. ఆ సమయంలో ఆయన 16 నెలలు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చారు. దాంతో జగన్ 1,00,00,000 అవినీతి చేశారు అని ప్రత్యర్థులు ఊరు వాడ ప్రచారం చేశారు. ఆయన జగన్ నుంచి ఒక్క వివరణ కూడా రాలేదు. ఆ సమయంలోనే ఆయన వెంట ఉండేవారు వివరణ ఇచ్చారు. ఇక ప్రజలు కూడా ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి 45% ఓట్ షేర్, 67 ఎమ్మెల్యేలు, 8 ఎంపీ సీట్లు ఏపీలో కట్టబెట్టారు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్ మీద మరో తీవ్రమైన ఆరోపణలు వచ్చింది. ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే సొంత బాబాయ్ వివేక హత్య జరిగింది. దాంతో బాబాయ్ గొడ్డలి పోటు అంటూ ప్రత్యర్థులు పదే పదే విమర్శలు చేశారు. దానికి సైతం జగన్ నుంచి వివరణ అయితే రాలేదు. ఇక వైసీపీ వారే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు దక్కాయి. ఇక 2024 ఎన్నికల్లో 5 ఏళ్ల పాలన అనంతరం జగన్ ప్రజా తీర్పు కోరారు. ఆ సమయంలో తల్లి చెల్లికి తీరని అన్యాయం అంటూ ఆరోపణలు ప్రత్యర్థులు చేశారు. జగన్ సొంత చెల్లెలు షర్మిల కజిన్ సునీత సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతోనే వైసీపీకి ఎన్నడూ లేని విధంగా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఓట్ షేర్ మాత్రం 40% తగ్గిపోవడం విశేషం. ఇక్కడ జగన్ నుంచి ఈ ఆరోపణల మీద వివరణ కానీ, తిప్పికొట్టే ప్రయత్నం కానీ జరగలేదు. ఇక లేటెస్ట్ గా చూస్తే ఈసారి నేరుగానే తల్లి విజయమ్మ జగన్ మీద లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. చూడబోతే ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న చర్చ సాగుతుంది. 2029లో విజయమ్మ ప్రత్యక్షంగా ఎన్నికలలోనే జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఈ విధంగానే లేఖలు, వీడియోలు ఏమైనా రిలీజ్ చేస్తే ఎలా వైసీపీ తట్టుకుంటుందన్న చర్చ ఉంది. ఇక ఈ విషయంలో కూడా జగన్ అయితే ఏనాడు పెదవి విప్పింది లేదు. తన ఆస్తుల గురించి ఆయన మీడియాకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ ఆయన జనం మీదనే తీర్పు వదిలేసినట్లుగా ఉంది అని అంటుంటారు. ఇక జగన్ రాజకీయాలు ఆయన మీద వచ్చిన అనేక తీవ్రమైన ఆరోపణలు మరో నేత మీద వచ్చి ఉంటే సీన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ జగన్ అయితే జనంతో ఒక కనెక్షన్ అయితే
గట్టిగానే పెట్టుకున్నారు అనుకోవాలి. అంతేకాదు ఈ రోజుకి వైసీపీ 140 మంది మద్దతు ఉంది. ఇక ఓటర్లు ఆలోచించేది ఒకటే, రాజకీయ నేతల వ్యక్తిగతాలను వారు పెద్దగా సీరియస్ గా తీసుకోరు అని. అలా తీసుకుంటే చాలా మందికి ఈ రోజు ఉన్నత పదవులు ఉండవు. ఇక వారు చూసేది తమకు ఆయా నేతలు ఇచ్చే హామీలు, తమ జీవితాల్లో మార్పులు. ఇవే కొలమానంగానే ఎన్నికల్లో తీర్పులు కూడా వస్తూ ఉంటాయి. 2024లో వైసీపీ ఓటమి కావడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి యాంటీ ఇంక్యుబెన్సీ కూడా ఉంది. 2029 నాటికి వైసీపీ విపక్షంలో ఉంటుంది. కూటమి ఉండే యాంటీ ఇంక్యుబెన్సీని ఎలా తన వైపుకు ఓట్లుగా మార్చుకుంటుంది అన్న దానిని బట్టే విజయ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ఆరోపణలు అన్ని 2024 నాటికే కాబట్టి అప్పటికి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అన్న విశ్లేషకులు కూడా ఉన్నాయి. సో చూడాలి మరి ఏది ఎలా జరుగుతుంది అనేది.